హలో ఎవ్రీవన్, ఐ హోప్ యూ ఆల్ ఆర్ డూయింగ్ గ్రేట్. సో నిన్న ఓఏసీఎల్ ఏవో ప్రిలిమ్స్ రిజల్ట్ అయితే అనౌన్స్ చేశారు కదా. సో ఎవరైతే క్లియర్ చేశారో మెనీ మెనీ కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ యువర్ మెయిన్స్. అది మనకి 28 ఉంది. సో మనకి బెస్ట్ థింగ్ ఏంటి అంటే మనకి రిజల్ట్ చాలా ఎర్లీగానే అనౌన్స్ చేశారు. సో మనకి కొంచెం మంచి టైం ఉంది బ్యాంక్ ఎగ్జామ్స్తో కంపేర్ చేస్తే. ఎందుకంటే మనకి బ్యాంక్ ఎగ్జామ్స్ వచ్చి 1 వీక్ ముందు అలా ఇస్తారు రిజల్ట్. బట్ ఇది మనకి అలా కాదు, 20 డేస్ ముందే ఇచ్చారు రిజల్ట్. సో మనకి మంచి టైం ఉంది. సో ఫోకస్ చేయొచ్చు, బాగా చదువుకోవచ్చు. అండ్ మనము లాస్ట్లో హరీ అవ్వాల్సిన అవసరం లేదు. అండ్ కరెంట్ అఫైర్స్ అవి ఇవి చదవాలి అనే దానికి. సో నేను కూడా రాసా అని చెప్పా కదా ఈ ఎగ్జామ్. అండ్ ఇది నా ఫస్ట్ ఇన్సూరెన్స్ ఎగ్జాము. నేను ఇప్పటికొచ్చి ఒక్క ఇన్సూరెన్స్ కూడా ఎప్పుడూ రాయలేదు. సో నాకు ఇంకా నేను చదవడం కూడా ఆపేసా అండ్ మళ్ళీ చదవడం స్టార్ట్ చేయాలి. అండ్ మనకి రిజల్ట్స్ అయితే చాలా ఉన్నాయి రిజల్ట్స్. అండ్ దానివల్ల చాలా టెన్షన్గా ఉంది. ఎందుకంటే మ్యాక్సిమం ఈ మంత్కి నెక్స్ట్ మంత్కి అయితే మన అన్ని రిజల్ట్స్ వచ్చేస్తాయి. మళ్ళీ మనకి 26 క్యాలెండర్ కూడా స్టార్ట్ అయిపోతుంది. సో నేను ఇచ్చే అడ్వైజ్ ఏంటంటే ఇదే మంచి టైము. మళ్ళీ మనకి నోటిఫికేషన్ వచ్చాక చదువుదాము అంటే అవ్వదు, చాలా స్ట్రెస్ ఉంటుంది. అండ్ మాక్ టెస్టులు రాస్తాము, అప్పుడు తక్కువ స్కోర్ వస్తే ఇంకా స్ట్రెస్ ఎక్కువ అవుతుంది. సో ఇదే మంచి టైము, మనం పీస్ఫుల్గా కూర్చొని చదువుకోవచ్చు. సో ఎవరైతే బిగినర్స్ ఉన్నారో, రిపీటర్స్ ఉన్నారో, సో రిజల్ట్ కోసం పక్కన పెట్టేయండి అండ్ ఫోకస్ చేయండి మంచిగా. ఇయర్ ఒకవేళ 25లో అవ్వకపోయినా 26లో అయినా ఖచ్చితంగా క్లియర్ అవుతుంది. సో ఆల్ ద వెరీ బెస్ట్ గైస్. అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి, నేను డెఫినెట్గా దాని మీద వీడియో చేస్తాను. అండ్ నేను కూడా చదవడం స్టార్ట్ చేయాలి. ఇప్పటికొచ్చి నేను ఏమీ చదవలేదు అసలు. అండ్ ఛానల్ నుంచి అయితే నేను ఏం సరిగ్గా చదవట్లేదు. అండ్ దట్స్ ఫర్ ద వీడియో గైస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.